ఇక మరొక బాబు చూద్దాం. ఏపీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రాష్ట్రం మొత్తం మండుతున్న అగ్నిగుండంలా మారింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 నుంచి 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడపలలో ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువగా ఉంది. కోస్తాంధ్ర జిల్లాలు గుంటూరు, ప్రకాశం, ఎన్టీఆర్, తూర్పుగోదావరి జిల్లాల్లోనూ వేడి తీవ్రతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉష్ణోగ్రతలు వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరికొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. వడగాల్పులకు భయపడి మధ్యాహ్నం రోడ్డెక్కడం లేదు. దీంతో రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రం మొత్తం అగ్నిగుండంలా మారిపోయింది. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదవుతుండగా మరికొన్ని చోట్ల 42 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా నమోదవుతుంటే గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో 43 డిగ్రీలు దాటేశాయి. తిరుపతి జిల్లాలోనూ 42 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏపీలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలను చూస్తే పలు ప్రాంతాల్లో సాధారణ గరిష్టాలను మించిపోయాయి. భారత వాతావరణ శాఖ ప్రకారం అనేక జిల్లాల్లో హీట్ వేవ్ పరిస్థితులు నెలకొన్నాయి. రాయలసీమలో అనంతపురం, కర్నూలు, కడపలో ఎండల తీవ్రత రికార్డు స్థాయిలో ఉంది. కోస్తా జిల్లాల్లో ప్రకాశం, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోనూ భయానక పరిస్థితులు ఉన్నాయి. ఎండల ప్రభావం ముఖ్యంగా నిరుపేదలపై ఎక్కువగా పడుతోంది. భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ వడదెబ్బ బారిన పడుతున్నారు. ఎండల్లో తిరగడంతో డీహైడ్రేషన్, తలనొప్పి, నీరసంతో బాధపడుతున్నారు. ఎండల్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు అవుట్డోర్ పనులపై నిషేధం విధించారు అధికారులు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేసే పనులను కూడా తెల్లవారుజామున 6 నుంచి ఉదయం 11 గంటలలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం తరఫున పలు ప్రాంతాల్లో చల్లటి నీళ్లు, బుట్టల పళ్లరసం, బహిరంగ స్థలాల్లో నీటి ట్యాంకర్లు ఏర్పాటు చేస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలతో హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్ కేసులు అధికమవుతున్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది వృద్ధులు, హై బీపీ లేదా షుగర్ ఉన్నవారు. హీట్ వేవ్స్ భయంకరంగా ఉండడంతో ప్రజలు స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లకూడదు అంటున్నారు. నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తరచూ తీసుకోవాలి. బాడీ డీహైడ్రేట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తలపై క్లాత్ చుట్టుకోవడమో, టోపీ పెట్టుకోవడమో చేయాలి. ఎండల్లో పిల్లల్ని బయట ఆడుకోనివ్వకూడదు. వృద్ధులకు శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉంచే చర్యలు తీసుకోవాలి.